పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుని బిడ్డలు, లోకస్తులు, వెలుగు, చీకటి, విశ్వాసం, అవిశ్వాసం, పరిశుద్ధులు, అపవిత్రులు ఈ లోకంలో మిళితమై ఈ లోకంలోని జీవిస్తూ ఉన్నారు. పరిశుద్ధులు, అపవిత్రులు, చీకటి, వెలుగు. దేవుడు ముందుగానే దాన్ని వేరు చేశాడట, ప్రత్యేకించాడు. సపరేషన్, వేరుబాటు జీవితం అన్నాడు. దాన్ని ప్రత్యేకంగా జీవించాలని ప్రత్యేకించాడు. లోకములో నుండి తన స్వరక్తమిచ్చి కొన్న బిడ్డల్ని ప్రత్యేకించాడట, వేరు చేశాడట. చేదైన వేరు మనలో పుట్టకుండా, ఫలింపు లేని అనుభవం మనలో లేకుండా ఫలించాలని ఫలించని తీగల్ని కత్తిరించి మనల్ని ఫలించేటట్లుగా చేసి ఒక ఉన్నతమైన స్థితికి మనం తీసుకెళ్లాలని దేవుడు ఆశపడుతున్నాడు. అయితే దేవుడు తన రాజ్యానికి, దేవుని రాజ్యం ఎలాంటిదంటే, హెబ్రీ కర్త చాలా చక్కగా రాశాడు. చదవండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 28వ వచనం. హెబ్రీ పత్రిక. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. నిశ్చలమైన రాజ్యం అంటే కదలని స్థిరముగా యుగయుగాలు పునాదులు కలిగిన నిశ్చలమైన కదలని ఒక రాజ్యం, దైవకృప కలిగి ఉందాం. నిశ్చలమైన రాజ్యం కొరకు దేవుడు మనల్ని ఏర్పరచుకుని ఉన్నాడు. ఆమెను కాదు, చప్పట్లు కొట్టి గట్టిగా దేవుడు ఆమె. ఏ రాజ్యం? నిశ్చలమైన రాజ్యం. రాజకీయాలు ఉన్నాయి, 5 సంవత్సరాలకు ఒకసారి ఊడిపోవచ్చు, మధ్యలోనే భద్రం చేయొచ్చు, వెన్నుపోటు కూడా బొడవచ్చు, మధ్యలో ప్రభుత్వాలు దిగిపోవచ్చు. కానీ మనం వెళ్ళబోయే ఒక రాజ్యం, అది యుగయుగాలు కదలని పునాది కలిగిన ఒక రాజ్యం. అది కదలదు, పొరపాటును కూడా కదలదు. నిశ్చలమైన రాజ్యం, కదలని ఒక రాజ్యానికి దేవుడు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. అందరినీ కాదు. దేవుడు తను ఏర్పరచుకుని సకల జాతుల్లో ఉన్న ప్రజల్ని స్వరక్తమిచ్చుకొని తన రాజ్యముగా చేసుకోవడానికి, తన రాజ్యముగా, ప్రకటన గ్రంథంలో చాలా చక్కగా రాసి ఉంటుంది, సకల జాతుల్లో ప్రజలని రక్తమిచ్చుకొని తన రాజ్యముగా చేసుకుంటానన్నాడు. ప్రకటన గ్రంథంలో 15 ఆ ప్రకటన గ్రంథంలో సకల జాతుల్లో ఉన్న ప్రజలని అన్నాడు. స్వరక్తమిచ్చి కొన్నాను, ఒక రాజ్యముగా చేయడానికి కొరకు అన్నాడు. సకల జాతుల్లో ఉన్న ప్రజలని 5:10 ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలు ఇప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగా యాజకులుగా. ఆమేన్, హల్లెలూయా. ఇది ఒక రాజ్యము, కదలని రాజ్యం, కదిలిపోయేది కాదు.
చూడండి, కొన్ని బిల్డింగ్లు కడతారు. బిల్డింగ్లు కడితే అవి పునాదులతో కూడా కదిలిపోయి క్రాక్లు ఇచ్చేస్తాయి. కొన్ని బిల్డింగ్లు కడతారు, కురిగిపోతాయి. కట్టి ఓపెన్ చేయకముందే పైనుంచి నీళ్లు గారుతాయి, క్రాక్లు ఇచ్చేస్తాయి, పునాదులు పాడైపోతాయి. పునాదులు పాడైపోయి ఆ కన్స్ట్రక్షన్ కూలిపోయే ప్రమాదాలు చాలా ఉంటాయి. బ్రిడ్జిలు కట్టేటప్పుడు 100 సంవత్సరాలని దానికి వారంటీ ఇస్తారు ముందుగానే. ఇది 100 సంవత్సరాలు. దీనికి బ్రిడ్జి కట్టినోడు 100 సంవత్సరాలు ఇస్తాడు. కట్టి ఓపెన్ చేయకముందే కొన్ని కూలిపోతుంటాయి. బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడో కట్టిన బ్రిడ్జీలు ఇప్పటి వరకు కొన్ని పడిపోలా. ఇప్పుడు వాళ్ళకు ఎప్పుడో టైం అయిపోయినా కానీ ఇంకా వాటిల్లో కాపురాలు చేస్తున్నారు. దాంట్లోనే ఆఫీసులు ఉన్నాయి. ఇంకా కొంచెం కూడా ఒక్క దగ్గర కూడా క్రాక్ కూడా ఇవ్వాల. టైం అయిపోయింది కాబట్టి కూల్చేస్తుంటారు. అక్కడ దాకెందుకు, మన గుంటూరు గిద్దలూరు మధ్యలో రైల్ ట్రాక్ ఒకటి ఉండేది. మీటర్ కేజీ ట్రైన్ ఉండేది. మీటర్ కేజీ ట్రైన్ బ్రిడ్జి భలే ఉండేది. ఆ గుహల్లో వచ్చేది బండి రైలు లోపల. చాలా దూరం ఉంటుంది అది. ఒకే ఒక ఆ పక్క నుంచి ఈ పక్కకి ఒక బ్రిడ్జి ఉండేది ఐరన్తో. దాన్ని ఇనపంగడికి ముక్కలు ముక్కలుగా తీసేసారు. అయినా అది పొరపాటున కూడా ఇంచు కూడా కదల్లా. వాళ్ళు కట్టేటప్పుడు అట్లా కట్టారు. మీ స్పిరిచువల్ లైఫ్ని, మీ ఆధ్యాత్మికమైన జీవితాన్ని దేవుడు మీరు స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అని అప్పుడప్పుడు ఆయన పరీక్షిస్తాడు, నిన్నైనా నన్నైనా. అదే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 26వ వచనం నుంచి చూస్తే, అప్పుడు ఆయన శబ్దం భూమిని కదిలిస్తాడు. భూమిని కదిలిస్తాడు. అప్పుడప్పుడు భూకంపాలు వస్తుంటాయి. భూమిని కదిలిస్తుంటాడు. ఓకే, భూమిని కదిలిస్తాడు. కానీ ఇప్పుడు నేను ఇంకొకసారి భూమిని మాత్రం కదిలిను, ఆకాశాన్ని కూడా కూడా కదిలిస్తా. ఇలా నా సైజు చూడండి. భూమిని కదిలించమంటే భూ సంబంధుల్ని కదిలిస్తాడు. ఆకాశం అంటే మన పర సంబంధులమి. అందరు తలపైకి తలేలు చెప్పండి, హుషారు చెప్పండి. మనం భూ సంబంధులం కాదు, పర సంబంధులం. దేవుడు చెప్పేటప్పుడు కూడా మీరు ఆకాశ నక్షత్రాలని, భూమిని, ఆకాశాన్ని, నరుణ్ణి జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? ఆకాశ పక్షుల్ని, సముద్రాన్ని, అదిగో ఆకాశాన్ని చూడండి, నక్షత్రాలను చూడండి. వీటిలన్నిటిని చూసినప్పుడు, వీటిలన్నిటిని అమర్చిన విధానాన్ని గమనించినప్పుడు నరుణ్ణి జ్ఞాపకం చేసుకుని నరుడు ఏ పాటివాడు అన్నాడు. మనం పరసంబంధులు, భూ సంబంధులు ఉన్నారు. రక్తం ఇచ్చుకొని క్రీస్తుతో కూడా మనల్ని లేపి పైన కూర్చొని పెట్టి ఉన్నాడు. మనల్ని పైన కూర్చొని పెట్టినాడు. ఎఫెసీ పత్రిక అది చెప్తుంది. క్రీస్తుతో మనం పైన కూర్చొని పెట్టినాడు. మన భూ సంబంధం కాదు, మన పౌరస్థితి భూ సంబంధమైనది కాదు. మనం పరసంబంధులు. పరసంబంధులు అంటే ఆకాశ సంబంధులు. ఆయన సింహాసనం, ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం అన్నాడు. మన పరసంబంధులు. మనల్ని ఆయన సింహాసనానికి పిలిచాడు. ఆయన కాళ్ళ దగ్గర కూర్చోవడానికి కాదు మనం పిలిచింది, ఆయన సింహాసనం కూర్చోవడానికి మనల్ని పిలిచాడు. అందుకనే మనల్ని ఆకాశ సంబంధులు అంటారు, భూ సంబంధులు కాదు. మనం భూ సంబంధాలను కదిలిస్తాడంటే ఇట్స్ కామన్. భూ సంబంధాలను కదిలిస్తాడంటే భూకంపాలు వస్తాయి, సునామీలు వస్తాయి, రకరకాలుగా వచ్చి ఈ భూమిని కదిలిస్తాడంటే అది కామన్, మామూలే. ఇప్పుడు ఆకాశాన్ని కూడా కదిలిస్తాడట.
అంటే దేవుని బిడ్డలను కూడా ఒకసారి కదిలిస్తాడంట. అంటే ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు కదిలిస్తాడట, కదిలించి చూస్తాడు. ఎందుకు కదిలిస్తాడు? కదిలిపోకుండా ఎవరు ఉంటారో చూద్దామని. కదిలించినప్పుడు కదిలిపోయే వాళ్ళు పెరిగి పక్కన పారేస్తాడు. నిశ్చలమైన రాజ్యానికి వాళ్ళు అర్హులు కాదు. నిశ్చలమైన రాజ్యానికి వాళ్ళు అర్హులు కాదు. ఎవరు నిశ్చలమైన రాజ్యానికి అర్హులు? కదిలించినప్పుడు కదలకుండా ఉన్న వాళ్ళు మాత్రమే. ఆమేన్, హల్లెలూయా. మనలందరినీ కదిలిస్తాడా, కదిలివడా? ఖచ్చితంగా కదిలి చూస్తాడు. వీడు ఉంటాడా, నిలబడతాడా, పోతాడా, ఉంటాడా, ఊడిపోతాడా అని గమనించి కదిలిస్తాడు. ఎందుకు ఊరికే నన్నే కదిలిస్తున్నారు? నన్నే ఎందుకు ఊరికే కదిలిస్తున్నారంటే, నువ్వు ఉంటావా పోతావా అని కదా. నువ్వు ఉంటావా పోతావా అని. నువ్వు నిశ్చలమైన రాజ్యానికి సంబంధించినవాడివా కాదా అని. నువ్వు కదిలిపోతే నువ్వు నిశ్చలమైన రాజ్యానికి సంబంధించినవాడివి కాదు. నువ్వు నిశ్చలమైన రాజ్యానికి సంబంధించినవాడు అయితే నిన్ను కదిలించినప్పుడు నేను కదలను, సియోను కొండలాగుంటాను అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు కదిలిస్తాడు. ఎలా కదిలిస్తాడు? శోధనల ద్వారా కదిలిస్తాడు. యేసు ప్రభు బాప్తిసం ముందు బయటకు వచ్చినప్పుడు ఆత్మచేత, పరిశుద్ధాత్మతో నడిపించబడి సాతాను చేత శోధించబడ్డానికి అరణ్యానికి కొనిపోబడ్డాడని వాక్యం చెప్తుంది. దేవుని ఆత్మచేత బాప్తిసం పొంది బయటకు వచ్చిన తర్వాత దేవుని ఆత్మచేత సాతాను చేత శోధించబడడానికి అరణ్యానికి కొనిపోబడెను. మనం ఆరాధిస్తున్న దేవుడు శోధించబడ్డాడు. విజయోత్సంగా దేవుని కొరకు, విజయోత్సంగా మన కొరకు, విజయాన్ని, శోధనలు జయించి మనకు ఒక మార్గాన్ని చూపించాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటే నాకు శోధనలు వస్తున్నాయి, రావాలి. వచ్చినప్పుడే నువ్వు దేవుని బిడ్డవో కాదో తెలుస్తుంది. నువ్వు దేవుని బిడ్డవైతే శోధనలు వస్తాయి. ఆత్మచేత, పరిశుద్ధాత్మతో నింపబడి ఉంటే ఆత్మచేత అరణ్యానికి కొనిపోబడి సాతాను చేత శోధించబడను ప్రభువైన యేసుక్రీస్తు. దేవుని నమ్ముకున్న బిడ్డలను కూడా శోధిస్తుంది సాతాను. సాతాను శోధిస్తుందా? దేవుని నమ్ముకున్న బిడ్డల్ని శోధిస్తుంది. పేతురు, సాతాను రాబోతున్నాడు, నేను జల్లించబోతున్నాడు, జాగ్రత్త. దేవుని నమ్ముకున్న బిడ్డల్ని శోధనలు వెంటాడతాయి, కానీ దానికి ఒక మార్గాన్ని దేవుడు సరళం చేసి ఉన్నాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఒక వాక్యం ఏమి చెప్తుందంటే, మనం కదిలిపోకుండా ఉండాలంటే శోధనలో నిలబడాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. సాధారణంగా మనుషులకు కలుగు శోధనలు తప్ప అంతకంటే పెద్ద శోధనలు మీకేమి రావు. దేవుడు నమ్మదగిన వాడు. మీరు సహింపగలిగినంత ఎక్కువగా మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కూడా సరళము చేసి ఉన్నాడు. చేతులెత్తి చెప్పండి ఆమేన్. మన దేవుడు ఎవరు? శోధనలు వస్తాయి, తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన సరళము చేసి ఉన్నాడు. శోధనలు వస్తున్నాయి, శోధనలు రావాలి. దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎందుకు వస్తాయంటే, నువ్వు వెళ్ళబోయే రాజ్యం నిశ్చలమైన రాజ్యం, కదలని రాజ్యం. శోధనలకే నువ్వు కదిలిపోతే
శోధనలకే నువ్వు పడిపోతే నిశ్చలమైన రాజ్యాన్ని నువ్వు ఎలా పొందుకోగలవు? ఒక నిశ్చలమైన రాజ్యానికి దేవుడు మనల్ని పిలిచి ఉండగా, ఆ నిశ్చలమైన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకోబోతూ ఉండగా మనకు శోధనలు వస్తాయి. శోధనలు రాని మనుషుడు అంటూ ఎవ్వడు ఉండడు. దేవుని నమ్ముకున్న ప్రతి బిడ్డ, శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. ఏ వయసులో వస్తాయి? ఏ వయసులో అయినా రావచ్చు. శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి, ఏ వయసులో అయినా రావచ్చు. శోధనకి ఒక వయసు అంటూ పరిమితం లేదు. శరీరంతో ఉన్న ప్రతి ఒక్కరికి శోధనలు వస్తాయి. నాకు శోధన రాలేదు అంటే నువ్వు దేవుని బిడ్డవు కాదు. నిశ్చలమైన రాజ్యాన్ని కొరకు దేవుడు నిన్ను ఏర్పరచుకుని ఉన్నాడు కనుక శోధనల ద్వారా పరీక్షించి నిన్ను నిలబడతావో, ఊడిపోతావో, కదిలిపోతావో, గట్టిగా నిలబడతావో నిన్ను దేవుడు పరీక్షిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. దేవుడు పరీక్షిస్తాడు, సాతాను శోధిస్తాడు. పరీక్షలో గెలిస్తే ఉన్నతమైన అనుభవానికి దేవుడు మనం తీసుకెళ్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. శోధించబడిన మీదట నేను సువర్ణమై. శోధనలు వస్తాయి రావా? చెప్పండి, వస్తాయి రావా? శోధించబడిన మీదట శోధన వచ్చిన తర్వాత మనం సువర్ణంగా మార్చబడతాం. బంగారు అగ్నిలో పుటం వేయబడితే దానికి ఒక రంగు, రూపం, ఒక విలువైన జీవితం, సువర్ణం. బంగారు అది విలువైన బంగారం లేదని అగ్నిలో పుటం వేస్తారు. మనకు శోధనల ద్వారా మనం పరిశోధించబడి, పరీక్షించబడి ఉన్నతమైన నిశ్చలమైన రాజ్యానికి దేవుడు మనం తీసుకుని వెళ్తాడు. మన ముందు ఒక నిశ్చలమైన రాజ్యం ఉంది. ఆ నిశ్చలమైన రాజ్యానికి దేవుడు నిన్ను నన్ను అర్హులుగా చేయడానికి టెస్టింగ్ పీరియడ్ అని ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ పీరియడ్లో నువ్వు పరీక్షించినప్పుడు కదిలిపోకుండా నిలబడగలగాలి. యోబును దేవుడు కదిలించి చూశాడు. ఒకే సుడిగాలి తన ఇంటి మీద కొట్టింది. దూలాలు పడిపోయాయి, బిడ్డలు చనిపోయారు. ఒక్కడు బ్రతికి పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నీ పిల్లలందరూ చనిపోయారు అని వాడు పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇంకొకడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, అయ్యా నీ ఒంటెలు, నీ గాడిదలు అన్నీ తోలుకొని వెళ్ళిపోయాయా, తీసుకెళ్ళిపోయారయ్యా. ఒకటి తర్వాత ఒకడు పరిగెత్తుకొని వచ్చి చెప్తూ ఉన్నారు, యోబు ఏమి కొంచెము కూడా కదలలేదు. యెహోవా ఇచ్చెను. చెప్పండి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు చాలా మంది జీవితాలలో కదిలిపోతున్నారు. జుట్టుడిపోయిందని పురుగుల మందు దాగి చచ్చిపోయింది ఒక అమ్మాయి. ఎవరో నల్లగున్నావా అన్నారంట, ఒకడిని నల్లగున్నావు అన్నారంట. నల్లగున్నావు అన్నందుకు, నల్లగా ఉన్నావు అన్నందుకు వాడు ఏం దాగాడు, మొత్తానికి దాగి చచ్చాడు. తాగి చచ్చిపోయాడు. జుట్టు ఊడితే చచ్చిపోతారా? నల్లగా ఉన్నామంటే చచ్చిపోతారా? ఇక శోధనలు వస్తేనే ఏం నిలబడతారు? శోధనలు వస్తే ఎవడు నిలబడతాడు? శోధనలు వస్తాయి, వాటిని తప్పించుకునే మార్గాన్ని దేవుడు సరళం చేసి పెట్టి ఉన్నాడు. ఆయన శోధించబడి ఆయన సువర్ణంగా మార్చి మన ముందు ఆయన నడిచి చూపించాడు. శరీరంతోనే ఈ లోకానికి వచ్చాడు.
రక్త మాంసములలో పాలివాడాయను. వారు రక్త మాంసములు గలవారైనందున, ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున మరణం యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఆయన కూడా శోధించబడ్డాడు, ఆకలేసింది, నిద్రపోయాడు. ఆకలి వేసింది, నిద్రపోయాడు, కన్నీళ్లు కార్చాడు. మనలాగే శరీరాన్ని దాల్చిన ఆయన విజయోత్సవంగా ఆయన జీవితాన్ని ముగించుకొని కదలని వాడై, రోమా సైన్యం ఎంత కదిలించాలని చూసినా, సాతాను ఎంత కదిలించాలని చూసినా, ఆయన ముఖంలో కొంచెము కూడా కాంతి తగ్గకుండా ఆయన నిలబడి మనకు మార్గదర్శిగా మన ముందు నిలిచి శోధనలను జయించుటకు మార్గమును సరళము చేసి, తప్పించుటకు ఒక మార్గాన్ని చేసి మనకంటే ముందుకు వెళ్ళాడు ఆయన. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఆకాశ సంబంధమైతే నిన్ను కదిలిస్తాడు, భూ సంబంధమైనా నిన్ను కదిలిస్తాడు. భూ సంబంధులు కదిలిపోతారు, పర సంబంధులు కదలరు. కదలనే కదలు, ఎంత కదిలించినా కదలరు, పొరపాటున కదలరు. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 1వ అధ్యాయం 30వ వచనంలో, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 30వ వచనంలో ఒక వాక్యం, క్రీస్తునందు విశ్వాసముంచుట మాత్రమే కాక, క్రీస్తునందు విశ్వాసముంచటమే కాదు, ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున శ్రమపడుటయు, ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను, మీకు అనుగ్రహింపబడెను. నాకు దేవుడు శ్రమలు నాకు అనుగ్రహించాడు అన్నవాడు అల్లెలే చెప్పండి. అంత హుషారుగా చెప్పలా. శ్రమలంటే ఎందుకు చెప్తారు? ఆస్తి ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు, అభివృద్ధి. ఆయన సంపూర్ణుడు, శ్రమలలో సంపూర్ణుడు. మనల్ని కూడా సంపూర్ణులు చేసి కథలని రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళాలని శ్రమలు మన కొరకు ఇస్తాడు. ఆయన మిగిలిచిన శ్రమలు, అపోస్తలుడైన పౌలు అంటాడు, ఆయన మిగిలిచిన సిలువలు, ఆయన మిగిలిచిన శ్రమలు నేను పొందవలెనని. ఆయన పునరుద్ధరణై తిరిగి లేచిన ఆ శ్రమలు, ఆయన మిగిలిచిన శ్రమలు నా శరీరమందు నేను ఆ శరీరమందు శ్రమ పడాలని అపోస్తలుడైన పౌలు అంటాడు. కథలని రాజ్యానికి వెళ్ళబోయే నేను, ఆయన మిగిలిచిన శ్రమలు నా కొరకు దేవుడిచ్చాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శ్రమలు దేవుడు మనకిచ్చిన ఒక వరం. శ్రమలు లేకపోతే మనము నిశ్చలమైన రాజ్యానికి వెళ్ళలేము. నిశ్చలమైన ఒక రాజ్యానికి మనం వెళ్ళాలంటే శ్రమలు ఖచ్చితంగా మనకు అవసరము. శోధన ఎంత అవసరమో శ్రమలు కూడా అంతే అవసరం. శ్రమ పడితిని, శ్రమల పాలైతిని, దీనుడనైతిని. శ్రమల పాలైతిని, దీనుడనైతిని. దీనత్వం మీకు ఎలా వస్తుందంటే శ్రమల ద్వారా వస్తుంది. శ్రమల ద్వారా దీనత్వం వస్తుంది. శ్రమలు లేకపోతే గర్విష్ఠులుగా మారుతారు. శ్రమలు లేకపోతే అహంకారంగా ప్రవర్తిస్తారు. శ్రమలు వచ్చినప్పుడు మీరు దీనులు అవుతారు. బైబిల్ అదే చెప్తుంది, శ్రమల పాలైతిని, దీనుడనైతిని అని. శ్రమలు దేవుని నమ్ముకున్న బిడ్డలకి ఎంత వస్తే అంత నీవు నిగ బంగారు మిర్చినట్టు మెరుస్తూ ఉంటావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. పుటం వేయబడిపోతూ ఉంటావు. శుద్ధ సువర్ణంగా మార్చబడిపోతావు. శుద్ధ సువర్ణంగా మార్చబడిపోతావు. నిశ్చలమైన ఒక రాజ్యానికి, తేజోవాసుల స్వాస్థ్యానికి, నిశ్చలమైన రాజ్యానికి దేవుడు మనల్ని అర్హులుగా చేయాలంటే మనకు శోధనలు, శ్రమలు రావాలి. వాటిలో మనం నిలబడాలి. శ్రమలు రావాలి. శ్రమలు లేకపోతే ఎలాగా?
సాతాను శోధించినప్పుడు యోబు నిలబడ్డాడు కదా. శ్రమలు వచ్చినప్పుడు కూడా నిలబడాలి. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, నేను దెబ్బలు తిన్నాను, ఓడ బద్దలై సముద్రంలో చావ సిద్ధమయ్యాను. ఎన్ని రకాల శ్రమలు నాకు వచ్చాయి. నన్ను చెరసాల్లో పెట్టారు, చెరసాల్లో కూడా పెట్టారు. నాకు ఎన్ని శ్రమలు వచ్చాయి. ఇవి కాక మీరు నాలాగా ఉండాలి అన్నాడు అపోస్తలుడైన పౌలు. శ్రమలు వచ్చినప్పుడు భయపడలేదు. తీసుకెళ్ళి ఊరి బయట కొట్టి పారేస్తే మళ్ళీ లేచి వచ్చి ఊళ్ళో సువార్త చెప్పాడు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి శ్రమలు సహజమే. నేను మారుమనసు పొందాను, బాప్తిసం పొందాను, నాకు శోధనలు వస్తున్నాయి, నాకు శ్రమలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నిశ్చలమైన రాజ్యానికి నిన్ను తీసుకొని వెళ్ళాలని వస్తున్నాయి. అందుకని కొంతమంది బాప్తిసం పొందమంటే శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, నేను పొందను. బాప్తిసం అంటే నేను పొందను. చర్చికి రమ్మంటే వస్తా, చిల్లర మార్చి సందాయమంటే వేస్తా, ఆదివారం బైబిల్ కూడా కొనుక్కుంటా, దానికి ఒక అట్టేస్తా, దాన్ని తీసుకొని వస్తా అంటాను. కానీ పొరపాటున బాప్తిసం పొందమంటే పొందరు. ఎందుకంటే నాకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి. శోధనలు దేవుని నమ్ముకునే బిడ్డలే కాబట్టి ఇంకెవరికి వస్తాయి? లోకస్తులైతే కదిలిపోతారు, కానీ దేవుని నమ్ముకున్న బిడ్డలు కదలచ్చా? కదలకూడదు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఎట్టాడు శ్రమలు వచ్చాయి దానియేలుకి. చివరికి సింహాల బోన్లు వేసేస్తుంటే కదిలాడా? ఇంచెన్న కదిలాడా? ఏమైనా భయపడ్డా? అయ్యయ్యో నన్ను కాపాడండి, నన్ను వేయొద్దు అన్నాడా? వేసుకో. శ్రమలే, ఇదేం శ్రమలే, వేసుకో. అగ్నిగుండాలు వేస్తారా? వేసుకో. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు వేసుకోండి, మా దేవుడు మిమ్మల్ని కాపాడుతాడు. కాపాడకపోయినా పర్వాలేదు, మేము కదలం. అగ్ని 7 అంతలు చేసుకోండి, మేము కదలం. ఎంతైనా శ్రమలు పెట్టండి, కదలం. హింసించండి, భయపడం. ఎందుకో తెలుసా? మా ముందు నడిచిన యేసయ్య మాకున్నాడు. ఆమేన్. అగ్నిగుండములోనికి దిగి వచ్చే దేవుడు మాతో ఉన్నాడు. మేము శ్రమ పడుతుంటే మా దగ్గరికి వచ్చి మాకు సహాయం చేసే దేవుడు మాకున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. చాలు. హింస, శోధన, శ్రమలు, 3 నోల్దే చెప్పండి. 3 హింసలు. దేవుని నమ్ముకున్న బిడ్డలకి హింసలు రావట్లేదా? వస్తాయి, నిశ్చయముగా వస్తాయి. ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని హింసించినా, ఎన్ని రకాలుగా హింసించినా నేను కదలను. ఎందుకో తెలుసా? నేను నిశ్చలమైన రాజ్యం కొరకు నన్ను దేవుడు పిలిచాడు. కదలని ఒక రాజ్యానికి నేను వెళ్ళబోతున్నాను. హింసలు వచ్చినా నేను కదల్చబడను. హింసించని చూడండి. కొంతమంది దేవుని నమ్ముకుంటే భర్తలు భార్యలు హింసిస్తుంటారు, కొడతారు. ఎముకలు ఇరగొట్టిన వాళ్ళు ఉన్నారు, కొట్టినోళ్ళు ఉన్నారు. ఆస్తి కొంచెం కూడా నీకీనని తల్లిదండ్రులు ఇవ్వకుండా దేవుని నమ్ముకున్నందుకు కులంలోంచి వెలేసిన వాళ్ళు ఉన్నారు. చావకముందే సచ్చారని చెప్పేసి పిండం పెట్టిన వాళ్ళు ఉన్నారు. చావకముందే. ఎన్నొచ్చినా నేను చెప్పండి, ఇవన్నీ నాకు ఎన్న తగినవి. దేవుడు నాకు ఇచ్చే ఆ నిశ్చలమైన రాజ్యం గురించి ఆలోచించినప్పుడు
ఇవి ఎన్న తగినవి కానే కాదు. నువ్వు నిజముగా దేవుని నమ్ముకున్న బిడ్డవైతే నీకు శోధనలు వచ్చినా, శ్రమలు వచ్చినా, హింసలు వచ్చినా నువ్వు కదలవు. చెప్పసారి కదలవు. కదలవు. నేను కదల్చబడను. నిశ్చలమైన రాజ్యం కొరకు ఎదురు చూస్తున్నాను. కొంతమంది చూడండి ఊరికి అలగతారు, మందిరం మీద అలిగి వెళ్తుంటారు. వాళ్ళకి కదిలిపోతారు, చిన్నదానికి కదిలిపోతారు, చిన్నదానికి కదిలిపోతారు. ఏం రావట్లేదు, నేను ఎందుకు వస్తాను, నేను రాను, నన్ను ఆ మాట అన్నారు, నన్ను ఇట్లా అన్నారు, నన్ను ఆ మాట అన్నారు, నన్ను ఇట్లా అన్నారు, వాళ్ళు ఇలాగన్నారు అనుకోని దానికే కదిలిపోతావా? దానికే కదులుతావా? అవన్నీ ఏంటో తెలుసా? సాతాను తంత్రాలు. ఏంది చెప్పండి? వాడి తంత్రాలకి, వాడి మంత్రాలకి చింతకాలు రాలుతాయి అనుకుంటున్నావా? రాలు. ఆమేన్. నేను కదల్చబడను. చెప్పండి, నేను రే సైతాన్గా నీ తంత్రాలు నాకు తెలియదు అనుకుంటున్నావంటారా? రే, మనం పోరాడేది మనుషులతో కాదు, ఆకాశ మండలంలో తిరిగే దురాత్మలతో. ఈ దురాత్మలు మనల్ని ఏం చేస్తాయంటే శోధనలు పెడతాయి. అర్థమైందా? శోధనలు పెడతాయి, శోధనల తర్వాత శ్రమలు పెడతాయి, హింసలు కూడా పెడతాయి. వీడు ఇప్పుడైనా కదలుతాడేమో చూద్దాం అని అనుకుంటాడు. ఇప్పుడైనా కదలుతాడేమో చూద్దాం వాడని. మనం ఎందుకు వెళ్తామా? చెప్పడికి వెళ్తామా? ఎందుకు కదలం? మనకు గురి, ఒక గోల్, ఒక గమ్యం ఉంది. దేవుడు దేనికి శిల్పియో నిర్మాణకుడై ఉన్నాడో, పునాదులు కలిగిన పట్టణం మన మనసులో, మన గుండెలలో, మన ఆలోచనలో ఉంది. అది మన గుండెల్లో చెదరకుండా ఉన్నంతకాలం మనల్ని ఎవ్వడూ కదిలించలేడు. చెప్పు, బాగా చెప్పు. చెప్పేది బాగా. మీరు చెప్తుంటే నేను కదిలిపోతానన్నట్టుగా ఉంది. ఏదో డౌట్గా చెప్తున్నారు, అనుమానంగా చెప్తున్నారు. అనుమానం లేకుండా చెప్పండి, నేను కదల్చబడను. రాని శ్రమలు, రాని నిందలు, రాని శోధనలు, హింసలు రాని. హింసిస్తారా? హింసించుకొని అన్ని రకాలుగా హింసిస్తారు. హింసించుకొని నేను కదల్చబడను. పొరపాటున కదలను. దేవుడు ఆకాశాన్ని కదిలిస్తాడు, భూమిని కదిలిస్తాడు. ఇప్పుడు దేవుని మందిరంలో భూ సంబంధులు ఉంటారు, ఆకాశ సంబంధులు ఉంటారు. దేవుని మందిరంలో సాతాను సంబంధులు ఉంటారు, దేవుని సంబంధులు ఉంటారు, కలిసే ఉంటారు. ఎందుకంటే వాడు గోధుమల మధ్యలో గురుగులు చల్లేసి వెళ్ళిపోయాడు. అవి కూడా మొలుచున్నాయి. ఒకవేళ వీటిని బెరకతామంటే గోధుమలు చచ్చిపోతాయి. గురుగులు కూడా ఉంటాయి. గురుగులు చాలా ఎర్రగా ఉంటాయి. ఎట్టుంటాయి గురుగులు? ఎట్టుంటాయి చెప్పండి, గట్టిగా చెప్పండి. ఎట్టుంటాయి? ఎర్రగా ఉంటాయి. ఆ నలుపే తెలియదు దానికి. చాలా ఎర్రగా ఉంటుంది. దాన్ని తిప్పి చూస్తే అంతా నలుపే, ఎర్రగానే కనిపిస్తాయి. అబ్బా, ఒరిజినల్ విశ్వాసులు వీళ్ళెర్రా అనిపిస్తుంది మనకు. గోధుమ మధ్యలోనే ఉంటాయి గురుగులు, వేషధారులు, విశ్వాసాన్ని నటిస్తుంటారు. నువ్వు నిజమైన విశ్వాసం అయితే కదల్చబడవు. ఇవి రావాలా? వచ్చినప్పుడే నిజమైన విశ్వాసం ఎవడో తెలిసేది. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కదిలిస్తాడు, ఎరస్తాడు కూడా.
ఏమిరుస్తాడు అంటే 29వ కీర్తనలో మీరు చూస్తే 3వ వచనం నుంచి చూస్తే 29:3 29వ కీర్తన 3వ వచనం నుంచి మనం గమనించి చూస్తే యెహోవా స్వరము జలముల మీద వినబడుచున్నది, జలముల మీద వినబడుతుంది. మహిమగల దేవుడు, మహిమ కలిగిన దేవుడు ఉరుము వలె గర్జిస్తున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరించుచున్నాడు. మహాజలముల మీద యెహోవా సంచరిస్తున్నాడు. యెహోవా స్వరము బలమైనది, యెహోవా స్వరము బలమైనది. యెహోవా స్వరము ప్రభావము గలది. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును, దేవదారు వృక్షాల్ని విరస్తది. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును, ముక్కలుగా ఇరిచి ఆడబారేస్తాడు. దేవదారు వృక్షాలు, లెబానోను వృక్షాలు మీరు చూస్తే చక్కగా పైకి ఇలా ఉంటుంది, ఇలా చూడాలట్లని. దేవదారు వృక్షాలు దాంతో వస్తువులు తయారు చేస్తే ఎంత బాగుంటాయో. బంగారు మెరిచినట్టు మెరుస్తుంటుంది ఆ వుడ్ లోపల, పైకి ఎట్లుంటుంది. దేవుని నమ్ముకున్న బిడ్డలనే. దీని ఉద్దేశం ఏంటంటే బాగేనండి, మనలో దేవుని నమ్ముకున్న బిడ్డలలో స్వకీయమైన చిత్తం, నేను అనుకున్నదే జరగాల. ఏమనుకున్నది జరగాల? చెప్పండి, ఏమనుకున్నది జరగాల? నేను అనుకున్నది జరగాల. నేను అనుకున్న నా చిత్తం జరగాల. అనుకున్న చిత్తాన్ని దేవుని నమ్ముకున్న బిడ్డలలో వాళ్ళ మనసులో ఉన్న చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. దేవుడు అంటాడు, చిత్తాన్ని ఈర్చాడు, వారేస్తాడు. దేవదారు వృక్షాలు నిరస్తాడు, నీళ్ళని కదిలిస్తాడు. ఎక్కడ గుంటగా ఉంటుందో అక్కడికి నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి, కదిలిపోతాయి నీళ్లు. ఆయన స్వరం చాలా బలమైనది. ఉరుములతో మెరుపులతో కదిలిస్తాడు, దీన్ని ఇరిచేస్తాడు. సొంత చిత్తం. చాలామంది సేవకులు, విశ్వాసులు ఎక్కడ కదిలిపోతారంటే వాళ్ళు అనుకున్నది జరగలేదు, నేను అనుకున్నది జరగలేదు కనుక నేను వండను. నువ్వు అనుకున్నది జరిగితే దేవుడు ఎందుక? ఇప్పుడు పాడండి నాతో కూడా, ఎన్ని తలచినా పాడండి. జరిగేది ప్రభువా. మర్యాదకి ఇది పాడుకోండి. మీరు అనుకున్నది జరిగేది కాదు. ఇక్కడ చర్చ అంటే మీ ఇష్టంగా జరిగేది కాదు. చర్చ అంటే చేపల మార్కెట్ కాదు. ఇది దేవుని బిడ్డలంటే దేవుడు ఆయన అనుకున్నట్టుగా మనల్ని చేస్తాడు, కానీ మనం అనుకున్నట్టుగా ఆయన చేస్తాడు. దేవుడు ఎందుకు అవుతాడు? ఒక్కొక్కడు వాడు అనుకున్నట్టుగా జరగాలని చూస్తాడు, ఎర్రస్తాడు. ఇటు పెట్టండి ఒకసారి, ఇటు పెట్టు, ఇటు చీటి పెట్టు. ఎడ చేస్తాడా? ఏం చేస్తాడు? పట 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 ఇరిగిపోద్ది. ఇరిచినాడంటే యాకోబు గారికి ఏం చేశాడు? యాకోబుని ఏం చేశాడు? పోరాడుతుంటే ఇరిచినాడు. ఏమి ఇరిచినాడు? ఏంటే? యాకోబు కూడా అనుకున్నదంతా జరగాలనుకున్నాడు, ఈర్చి పాడేశాడు. ఎరవడం నడతే మారిపోయింది. ఇక యాకోబుకి ఇరవలా, నీ చిత్తం జరగాలనుకోబాక. ఇది దేవుని మందిరం. దేవుడు కదలని రాజ్యానికి ఒక గుంపు జనాంగాన్ని సిద్ధపరిచే స్థలం ఇది. ఆమేన్, హల్లెలూయా.
ఎవడకోడు వాడు ఇష్టం వచ్చినట్టు వాడనుకున్నది జరగాలంటాడు. ఒక్కొక్కడు ఒక్కొక్క సలహా ఇస్తాడు. ఒకడు చేపల అంగడి పెట్టుకున్నాడు, చేపలు అమ్ముకునేదానికి. తాజా చేపలు అమ్మబడునని బోర్డు పెట్టుకున్నాడు. ఒకడు చేపలు కొనుక్కోవడానికి వచ్చాడు. ఏంటండి తాజా చేపలు అన్నావు, ఐసులో పెట్టి అమ్ముతున్నావు అన్నాడు. తాజా చేపలను పెట్టి ఐసులో పెట్టి అమ్ముతున్నావే అన్నాడు. నిజమే కదా, తాజా చేపలను ఐసులో పెట్టి అమ్ముతున్నానని. వాడు ఏం చేశాడు, ఏం చేయమంటావు అన్నాడు. తాజా కొట్టేయి అన్నాడు. ఏం కొట్టేలా? తాజాని కొట్టే అంటే వాడు వాడు తీసుకొని పెయింట్ తీసుకుని కొట్టి పాడేశాడు. చేపలు అమ్మబడును. అంతలో ఇంకొకడు వచ్చాడు. బొమ్మడాయి చేపలు కేజీ కట్టు అని. ఇక్కడ చూసి పరమైన చేపలు లేవా అన్నాడు. ఉన్నాయన్నాడు. తీసుకొని చేపలు అమ్మబడునా, నీసు వాసన టర్నింగ్కి వస్తుంది. ఈ చేపల వాసన ఆ టర్నింగ్కి వస్తుంది. చేపలు అమ్మబడు బోర్డు కావాలా అన్నాడు వీడు. నిజమే కదా, వాసన అక్కడ దాకా వస్తుంటే మళ్ళీ బోర్డు ఎందుకని దాన్ని తీసాడు పారేసి జుట్టు పెరుక్కొని చేపలు లేదు ఏమి లేదని పిచ్చోడైపోయి మెంటలోడైపోయి ఈదులో తిరుగుతున్నాడు. ఇంకా తిరుగుతానే ఉన్నాడు. ఈసారి పోయినప్పుడు ఏమైందో కనుక్కొని వస్తా. ఒక్కొక్కడు ఒక్కొక్క రీతికి చెప్తే ఈ చేపలు అమ్ముకునేవాళ్ళలాగా అయిపోద్ది. మనం అనుకున్నట్టు జరిగేది కాదు దేవుని మందిరం అంటే. ఎవడైనా తోకాడిస్తే, ఎవడైనా చెప్పిన మాట వినకపోతే, ఎవడైనా కానీ వాడు నిశ్చలమైన రాజ్యానికి సంబంధించినోడు కాకపోతే పెరగతాడుట, పెరికాడ మారేస్తాడు. వెతికినా దొరకడు. ఎట్టబోయాడు అంటే ఇంకెట్టబోయేది పెరికాడ మారేస్తాడు. పనికిరాడు. భూ సంబంధం తెలిసిపోద్ది. పరసంబంధిలాగా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. భూ సంబంధి పెరికాడ మారేస్తాడు. వాడు పరసంబంధి కాదు కనుక వాడికి శోధన వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, హింసలు వచ్చినప్పుడు దేవుని చిత్తాన్ని చెయ్యకుండా వాడి చిత్తాన్ని చెయ్యాలనుకున్న వాడిని ఎరస్తాడు. అర్థమైన వాళ్ళు అల్లేలు చెప్పండి. అర్థం కాకపోతే ఊసూరమంట కూర్చోండి. అర్థమైతే అల్లేలు చెప్పండి. మీకు బాగా అర్థమైంది. చాలా సంతోషం, చాలా సంతోషం. మీకు అర్థమైనట్టే. హెస్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం నేను ముగిస్తాను. హెస్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. హెస్కేల్ గ్రంథం 7వ అధ్యాయం 17వ వచనం. అందరి చేతులు సత్తువ తప్పుతాయి. అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును. మోకాళ్ళు గదిలిపోతాయి. వారు గోనె పట్ట కట్టుకుంటారు. వారికి ఘోరమైన భయము తగులును. అందరూ సిగ్గుపడిపోతారు. తలలు బోడియగును. అందరు తలకాయలు బోడి తలకాయలు చేస్తాడు. తమ వెండిని వీధులలో పారవేయును. వెండిని తీసి పారేస్తాడు. బంగారము నిషిద్ధమని ఎంచుకొని ఉగ్రత దినమందు వారి వెండియే వారి బంగారమే గాని వెండి గాని బంగారు గాని వారిని వారిని తప్పించలేదు. బాగానండి. మళ్ళీ ఫస్ట్ నుంచి అవుతారు చూడండి. ఫస్ట్ నుంచి అందరి చేతులు వణకతాయి. చూడు, మీరు నిజముగా దేవుని బిడ్డలు అయితే, మీరు నిజముగా నిశ్చలమైన రాజ్యాన్ని కొరకు సిద్ధపడి ఉంటే మీరు కదల్చబడరు. నూతన శక్తి, నూతన బలాన్ని పొందుకుంటారు. చేతులు కదిలిపోతాయి. అందరి మోకాళ్ళు నీళ్ల వలె తత్తరిల్లును. ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు కూడా, అంటే దాని అర్థం ఏంటంటే మోకరించే వాళ్ళు కూడా, ప్రార్థన అనేవాళ్ళు కూడా, అర్థమైందా? కదిలిపోతారు. ప్రార్థన అనేవాళ్ళు కూడా కదిలిపోతారు. నీళ్లులాగా కదులుతారు. మోకాళ్ళ జీవితం ఉన్నవాళ్ళు కదిలిపోతారు. బోడి తలకాయ చేసి పడేస్తారు. నేను మీ బంగారు వెండి ఏమేం కావాలో అన్నీ మీ స్వకీయమైన ఆలోచనలతో దేవుని యొక్క ఉద్దేశాలను ఎరగకుండా మేము నిశ్చలమైన రాజ్యానికి వెళతామన్న వాళ్ళు అవి మీకు అక్కడికి రాకుండా చేస్తాడు.
కదిలిచ్చి పాడేస్తాడు. నిశ్చలమైన ఒక రాజ్యానికి దేవుడు మనల్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఒక్కసారి దాని గురించి ఆలోచించి చూడండి, మీ జీవితాలు ఎంత ఆశీర్వదించబడిపోతాయో. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హెబ్రీ పత్రిక 4:12-13 12-13. హెబ్రీ పత్రిక 4:12-13. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు కలిగిన ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణము ఆత్మను కీళ్లను మూలుగులను విభజించునంతగా దూరి హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచు ఉన్నది. శోధించుచు కీళ్ళు మూలుగులు దాకా పోయి అక్కడ వరకు శోధించేది ఎందుకంటే నువ్వు నిశ్చలమైన రాజ్యానికి నిలబడతావో ఊడిపోతావో అని. కొంతమంది దేవుని మందిరానికి ఉన్నట్టుండి మానేస్తారు. ఎందుకు మానేస్తారంటే వాక్యంతో నన్నే కడుతున్నాడు, నన్నే. దీన్ని కాకపోతే ఎవరికి చెప్పాలి వాక్యం? నీకు కాదు ఎవరికి చెప్పాలా? ఒక పాస్టర్ గారు ఇట్లాగే ఒక నామకార్థ సంఘంలో, ఆ పాస్టర్ చాలా వైరాగ్యం కలిగినాడు. కఠినంగా చెప్తున్నాడు వాక్యం, ఒక్కొక్కరికి కఠినంగా చెప్తున్నాడు. మీరు చేసే పని లేదని కఠినంగా చెప్తున్నాడు. చెప్తా ఉంటే వాళ్ళు ఏం చేశారు, అందరూ ఆ కమిటీ అంతా కూర్చొని, ఇట్లా చెప్పకూడదా నువ్వు, ఇటు తిడితేటాయా, వాళ్ళు వస్తారా చర్చికి, వాళ్ళు డైరెక్ట్గా తిట్టేస్తున్నావు నువ్వు, అటు చెప్పబాక అని చెప్పి ఆయన కూర్చోబెట్టి క్లాస్ విరికి ఇంక మీద అక్కడ చెప్పాక అని చెప్పి, అలాగే చెప్పాలి. మరుసటి ఆదివారం స్టేజ్ మీదకి ఎక్కి, ఫ్యానుల్లారా వినండి, టేబుల్లారా వినండి, కిటికీల్లారా మీరేనండి, కుర్చీల్లారా మీరేనండి అంటుంటే ప్రసంగం అంతా మళ్ళీ ఇంకోటి వచ్చాడు. మమ్మల్ని కూర్చోబెట్టి ఫ్యాన్లకి, కుర్చీలకి, టేబుల్కి, కిటికీలకి చెప్తున్నట్టు మీకు చెప్తే ఏమో నా మీద పడుతుంటాయి, నేను వాటి మీద చెప్తుంటే వాటికి చెప్పొద్దు అంటారు. ఇంకెవరికి చెప్పాలి నేను? మీరు చెప్తే మీరు వినకపోతుంటారు, మీకు చెప్పకపోతే ఇంకెవరికి చెప్పాలి? దేవుని మందిరానికి వచ్చేది మీరు కదలకుండా స్థిరపరచబడి గట్టిగా ఉండి దేవుని రాజ్యానికి సిద్ధపరచడానికి వస్తున్నారా? దేవుని మందిరం ఒకరు వచ్చి ఒకరు ధర్మదర్శనం, ఒకరి ముఖాలు ఒకరు చూసుకుని, ఆంటీ బాగున్నావా, వదినమ్మ బాగున్నావా, చెల్లులా బాగున్నావా, మామ బాగున్నావా, వదినమ్మ బాగున్నావా, దానికి ఎన్నో నెల, వీడు వదిలేశాడా, వీడు ఉన్నాడా, వాడు పోయాడా, దానికి పెళ్లి కుదిరిందా, ఇంకా పెళ్లి కాలేదా, వాడు ఉన్నాడా పోయాడా, దాన్ని తీసుకుని వెళ్ళాడగంట కదా, ఇది ఉన్నాడా, దీంతో పోయాడా. దీనికోసం మందిరానికి వచ్చేది, దేవుని మందిరానికి వచ్చేది దీని కొరక. ధర్మదర్శనం ఆదివారం పూట అయితే ఇక్కడికి వస్తే అందరిని చూసుకొని, అందరిని పలకరించుకొని, వేసుకున్న బట్టలు అందరికి చూపించుకొని, అందరి బట్టలు చూపించుకొని అని ఇట్టని అట్టని ఇట్టని అట్టని కాలర్లు ఎగరేసి అందరికి చూపించుకుని పోవడానికి వచ్చేది మందిరానికి. దేనికి వస్తున్నారు మందిరానికి? మీరు దేవుని మందిరానికి ఎందుకు వస్తున్నట్టు చెప్పు. ఒకరొకరు చూసుకొని పోవడానికి వచ్చేది ఇక్కడికి. మీరు మారడానికి కదా, శోధనలు జయించడానికి కదా, శ్రమల్లో నిలబడడానికి కదా, శోధనలు జయించడానికి కదా, హింసలు వచ్చినప్పుడు నిలబడడానికి కదా, దేవుని చిత్తం కొరకు నిలబడడానికి కోసం కదా. దేవుని చిత్తాన్ని ఇరిచి, దేవుని చిత్తాన్ని, మన సొంత చిత్తాన్ని ఇరిచి దేవుని చిత్తం మనలో నెరవేరడానికి కదా మనం దేవుడు మనల్ని పిలిచింది. కీర్తనలు 18వ కీర్తన 16వ వచనం. నేను ముగిస్తున్నాను, బైబిల్ మూసేస్తున్నాను. కీర్తనలు 18వ అధ్యాయం 16వ వచనం. 18వ ఉన్నతమైన స్థలములలో నుండి చెయ్యి చాపి ఆయన నన్ను పట్టుకొనెను, నన్ను పట్టుకొని జలరాశులలో నుండి కదిలిపోయే అనుభవంలో నుండి
లోకములో పడిపోయిన జీవితములో నుండి, పడిపోయిన స్థితిలో నుండి, అగాధ జలములలో నుండి నన్ను పైకి తీశాడు. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశము నుండి ఆయన నన్ను రక్షించును. ఆపత్కాలమందు వారు నా మీదకి రాగా యెహోవా నన్ను ఆదుకొనును. చప్పడగొట్ట గట్టిగా. జలరాసులలో ఏ పడదే ఏర్పరచుడు. చరణం వేగాల అవుతాడు నాకు తెలుసు. చరణం జలరాసుల పల్లవేనదే దయగల హృదయుడవు స్వాస్థ్యమును ఆమేన్. సర్వలోకమునిల్ నమస్కరించి కొనియాడును. దయగల ఆమేన్. హల్లెలూయా. మీరు పాడుతుంటే బుద్ధి కాల. మీరు సకాలానికి వచ్చి ఉంటే ఇంకొచ్చే బాడిచ్చుండేవాడిని. లేట్ కమర్స్, మీరు చాలా లేటుకు వస్తున్నారు. అది లేటుగా వస్తున్నారు, ఏం చేయమంటాం. తొందరగా సూర్యుడు వస్తున్నాడు, మన మొఖాలే ఉదయాన్నే లీట్లే, నిద్ర మొఖాలు. 7 గంటలకల్లా ఇక్కడ ఉంటాం. పరలోకానికి 7 గంటల వరకే లోపలికి వచ్చే ఛాన్స్. అంటే మీలాంటి వాళ్ళు వస్తే సగం మంది బయటే ఉంటారు. జీవితంలో పైకి రావాలంటే టైం మెయింటైన్ చేయాలి. చదువులైనా, వ్యాపారంలో అయినా, దైవికంగా అయినా, ఏదైనా సరే. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం. నేను బైబిల్ మూసేసాను, ఇంక చెప్పను. లాస్ట్ రెఫరెన్స్ ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 2వ వచనం 3వ వచనం. నీవు ఆయన ఆజ్ఞలు గైకొంటావో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకోవడానికి నిన్ను అణిచి 40 సంవత్సరాలు నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకం చేసుకో. కొంతమందిని ఎంత అనిచినా బుద్ధిలే 40 సంవత్సరాలు 40 సంవత్సరాలు వాళ్ళకి దేవుడు వాళ్ళని పరీక్షించి, శోధించి, శ్రమ పెట్టి, ఎవడెవడు పరలోక రాజ్యానికి, నిత్యత్వానికి, పాలు తేనె ప్రవహించే దేశానికి ఎవడు వెళ్తాడని 40 సంవత్సరాలు పట్టింది. వాళ్ళు కానీ సరిగా నడిస్తే 7 రోజులు వెళ్తారు. 40 సంవత్సరాలు తిప్పాడు అక్కడెక్కడే తిప్పాడు. ఎందుకు తిప్పాడంటే, ఇప్పుడు చదువు మళ్ళీ, ఎందుకు తిప్పాడంటే నీవు ఆయన ఆజ్ఞలను గైకొంటావో లేదో, నిన్ను శోధించి, ఆయన ఆజ్ఞలు గైకొంటావో లేదో శోధించి, నీ హృదయములో ఉన్న సంగతి బయటికి లాగాలంటే ఒక్కొక్కరిని తిట్టాలా, ఒక్కొక్క మనిషిని తిట్టాలా. ఒక్కొక్క మనిషిని తిట్టామనుకో, అప్పుడు స్టార్ట్ అవుద్ది. నువ్వెవడో నాకు తెలీదా,
నీ సంగతి ఏంటో తెలియదా, మీ అమ్మ ఎవరో తెలియదా, మీ నాయన ఎవరో తెలియదా, మీ నాయన ఎవరో తెలియదా, మీ ముత్తాత ఎవరో తెలియదా, అప్పుడు లోపలనే బయటకు వస్తాయి. లోపలనే బయటకు వస్తాయి. ఎప్పుడంటే ఇప్పుడు మనం అయ్యా నాయన బుజ్జి కన్నా అని కూసేపెట్టి కూల్ డ్రింక్ ఇచ్చామనుకో, అబ్బా ఫ్రెడ్ అన్న లీడు. శాంతి అంటే ఆడపిల్ల అనుకునేరు. శాంతి అంటే ఆడపిల్ల అనుకునేరు. శాంతి లేడు. ఒకసారి రైల్లో పోయేటప్పుడు టికెట్ శాంతి అని పడింది. ఆడపిల్ల అయితే మగపిల్లడు ఉన్నాడు అని అడిగాడు వాడు. ఫ్రెడ్ అన్న లేడు. సరిత అని చెప్పారా, సరిత సిస్టర్ అంత సరిత లేదు. ఓ అబ్బా ఏం పాడుతుంది అసలు, పాడిందంటే అసలు అబ్బా ఏం పాట అంటారు. ఒక్కసారిగా ఆయన తిట్టిందనుకో, ఆగక్కడ అనిందనుకో, ఆమె సంగతి నాకు తెలియదా, ఆ ఫ్రెడీ పాల్ సంగతి నాకు తెలియదా. ఆ ఫ్రెడీ గారు పెద్ద భక్తుడా, చూడటానికి అట్ట కనిపిస్తాడు, చాలా కంతిరోడు. అమ్మో చాలా మాయగాడు. ఫ్రెడీగాడు అంటే ఏమనుకుంటున్నావు? ఈ మధ్య ఒకరు అన్నారు నన్ను మాయగాడు అంట, మంత్రగాడు అంట. నేను ఎట కనిపిస్తున్నాను చూడు. తిట్టినందుకు బుద్ధి చెప్పినందుకు, తిట్టినందుకు గర్దించినందుకు, బుద్ధి చెప్పినందుకు అనుకోండి ఏం భయపడతామా? కదల్చబడం. దేవుని బిడ్డలారా, చేతులు జోడించి చెప్తున్నా, మీకు శోధనలు వస్తాయి, శ్రమలు వస్తాయి, హింసలు వస్తాయి. మీ సొంత చిత్తం జరగదు. మీ శరీరంలో రెండంచుల వాడిగలిగిన ఖడ్గమై మూలుగులతో కూడా విభజించి శోధిస్తాడు. 40 సంవత్సరాలు నడిపించి శోధిస్తాడు. 40 సంవత్సరాలు నడిపించి శోధించి అసలు వీళ్ళు ఉంటారా పోతారా అని చూశాడు. 40 సంవత్సరాలు నడిపించి వాళ్ళని పరీక్షించాడంట. తొక్కి ఎట్లా ఏం రాసిందమ్మా అక్కడ? తొక్కిడా అనిచి. అబ్బా ఏం పదం నాయన. అందరూ చెప్పండి, అనిచి చెప్పండి. అనస్తాడు గర్వాన్ని, కొవ్వును అనస్తాడు. కొవ్వు కరగతుంది. ఎచ్చులన్నిటిని అనస్తాడు. ఏషాలేస్తే అనిషాడ వాడేస్తాడు. మన దేవుడు ఎవరు అనుకుంటున్నావు? ఆమేన్, హల్లెలూయా. మనల్ని ఏ రాజ్యానికి పిలిచాడు ఆయన? ఇంకోసారి చెప్పండి, ఆయన ఏ రాజ్యానికి పిలిచాడు? ఏ రాజ్యానికి పిలిచాడు? తేజోవాసులా నన్ను చేర్చుటే నీ నిత్య సంకల్పమా, నన్ను చేర్చుటే నీ. యేసన్న గారు రాసిన పాటల్లో ఈ పాట అంత ఇష్టం. ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం. యేసన్న గారు రాసిన అన్ని పాటల కంటే ఈ పాట నాకు బాగా ఇష్టం. నేను రాసిన పాటల్లో అనాదిలో నియమించబడిన గొర్రెపిల్ల నాకు బాగా ఇష్టం. యేసన్న గారు రాసిన పాటలు నాకు ఈ పాట ఇష్టం. కానీ మనవాళ్ళు ఈ పాడరు. పాడరు. ఈ పాడరు. ఏం పాడతారంటే, ఎందుకులే నేను చెప్పకూడదు. ఏం పాడతారంటే నేను చెప్పకూడదు. అవి పాడరు. ఇప్పుడు ఇది పాడండి, ఎంత బాగుంటుంది చూడండి. నాతో కూడా గొంతు కలపండి, దాన్ని తలంచండి, కదలని రాజ్యాన్ని తలంచండి. తేజోవాసులు నన్ను చేర్చుటే నీ సంకల్పమా, నన్ను చేర్చుటే నీ తేజోవాసులా నటనలు
నరహత్యాలు లేని నూతన యెరూషలే నటనలు నరహత్యాలు లేని నూతన యెరూషలే అర్హతే లేని నన్నును చేర్చుటాయే నీ చిత్తమా. ఏడొస్తుంది పాటలు పాడితేగా ఎంతసేపటికి అగ్ని వండించు అగ్ని వండించు పరిగెత్తు పరిగెత్తు పాటలు పాడే పాడతారు. బా శాపము రోగములు లేని శాశ్వత రాజ్యము శాప విముక్తి పొందిన శాంతమూర్తుల స్వాస్థ్యమదేనా తేజో వాసుల రాబోవు యుగములన్నిటిలో కృప మహదైశ్వర్యం కనపరచే నిమిత్తమేనా నన్ను నీవు ఏర్పరచితివా తేజోవాసుల. అగ్నిలో పుటము వేయబడగా నాదు విశ్వాసము శుద్ధ సువర్ణమగునా నీదు రూపు రూపింపబడునా తేజోవాసుల. నన్ను చేర్చుటే నీ నన్ను తేని తేజోవాసుల. హల్లెలూయా హల్లెలూయా. శివరంజన్ రాగం. నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైన ఆవేదనలైనా నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా నా యేసు కొరకే సమర్పించుకున్నాను ఆగిపోను నేను సాగిపోచున్నాను. పోరాటం బ్యాక్ ఆపాల. పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం పోరాటం ఆత్మీయ పోరాటం చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు సాగిపోవచ్చున్నాను నా గమ్య స్థానానికి. హల్లెలూయా హల్లెలూయా. కదలని ఒక రాజ్యం, నిశ్చలమైన రాజ్యం ఆయన అణచి నీ హృదయంలో ఉన్నది తెలుసుకొని నువ్వు ఉంటావో పోతావో పరీక్షిస్తాడు. ఉంటావో పోతావో పరీక్షిస్తాడు. పో అంటే వెళ్ళిపోతావా? రాబాక చర్చికి వెళ్ళిపో అంటే వెళ్తావా? ఏమన్నా నువ్వు? జీవం కలిగిన మాటలు యేసు ప్రభుతో శిష్యులు అంటారు. అందరూ వెళ్ళిపోతున్నారు, మీరు వెళ్ళిపోతారా? జీవం కలిగిన మాటలు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్తామయ్యా మేము? ఎక్కడికి వెళ్తామయ్యా మేము?
మమ్మల్ని నిశ్చలమైన రాజ్యానికి సిద్ధపరిచే దేవుని మందిరాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తామయ్యా మేము? ఆమేన్. ప్రార్థన ప్రార్థన, రెండు చేతులు పైకెత్తి ఆయన సన్నిధిలో, ప్రభువా 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 ప్రభువా. స్తోత్రం 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 నాయన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ స్వరూపి, గతించిన కాలమంతా మీరు మమ్మల్ని కాపాడి ఉన్నారు. ఈ మే నెలలో 5వ పునరుద్ధాన దినమందు మేమంతా ఇంకా బ్రతికి ఉండి మిమ్మల్ని స్తుతిస్తున్నామయ్యా. సజీవు లెక్కలో మమ్మల్ని చేర్చిన దేవుడు, మా ఆరాధన మీరు అంగీకరించి మా మధ్యలోనికి మీరు దిగి వచ్చినందుకు కొరకై స్తోత్రం స్తోత్రం స్తోత్రం. మేము నిశ్చలమైన రాజ్యము పొందాలి అంటే కదల్చబడిన అనుభవాలలో ఉండాలని మీరు తెలియచేసినందుకు కొరకై స్తోత్రం స్తోత్రం. భూమిని మాత్రమే కాకుండా ఆకాశమును కూడా నేను కదిలించుచున్నాను అని సెలవిచ్చారు. మేమంతా కూడా ఆకాశములో నివాసం ఉండవలసిన వారము నా తండ్రి. మీ పవిత్రమైన కల్వారి రక్తము ద్వారా మా ప్రభు కొరకు ఒక రాజ్యముగా మమ్మల్ని ఏర్పరచుకున్న దేవుడవు. మేము పరలోక నివాసులుగా ఈ భూమి మీద బ్రతుకుతున్న వారము గనుక మా బ్రతుకునైనా నిశ్చలమైన రాజ్యమును పొందుకోవాలని మీరు తెలియచేసినందుకు కొరకై స్తోత్రం. నిశ్చలమైన రాజ్యము చేరాలి అంటే తండ్రి ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, హింసలు ఎదురవుతాయి. కానీ వీటన్నిటిలో కదల్చబడకూడదు అని మీరు సెలవిచ్చినందుకు కొరకై స్తోత్రం స్తోత్రం. మా బ్రతుకుల్లో శోధనలు ఎదురైనప్పుడు మేము శుద్ధ సువర్ణముగా మార్చబడాలి. మా ప్రభు కూడా ఎన్నో శ్రమలు అనుభవించి ఉన్నారు. ఆ శ్రమలు మేము కూడా అనుభవించడానికి తగిన వారమే ప్రభా. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకును ఉద్దేశించి వారికి ఎన్నో హింసలు నాయన ఈ మందిరములో చేరి ఎవరు గుండెల్లో వేదన, నా బాధలు, నా కష్టాలు, నా హింసలు ఎవరికి తెలుస్తున్నాయని ఎవరు ఏడుస్తున్నారు వారందరితో మీరు సెలవిచ్చారు. నిశ్చలమైన రాజ్యములో నేను నిన్ను చేర్చబోతున్నాను. నిశ్చలమైన రాజ్యాన్ని నీకు ఇవ్వబోతున్నాను. అందుకే ఈ శోధనలు, అందుకే ఈ శ్రమలు, అందుకే ఈ హింసలు అని తెలియజేస్తున్నారు. ప్రభువా, మీ కృప ఇవ్వండి. మీ చిత్తము మాత్రమే మేము చేయగలిగిన వారముగా ఉండాలి ప్రభువా. పైకి మేమంతా భక్తుల వలె మీకు కనబడవచ్చు నాయన. మా అంతరంగాలలో ఏముందో తెలుసుకోవాలని ఆయా సందర్భాలలో మమ్మల్ని అణిచే దేవుడవు, మా హృదయాలను పరీక్షించే దేవుడవు నాయన. మా మార్గాలన్నిటిలో మమ్మల్ని నడిపించుచున్నందుకు కొరకై స్తోత్రం తండ్రి, స్తోత్రం నాయన. ఈ మాటలు విన్న వారిలో ఏ ఒక్కరు కూడా ఆ నిశ్చలమైన రాజ్యము చేరకుండా తప్పిపోకూడదు నాయన. భక్తిని నటించకూడదు యేసయ్యా. వేషధారుల వలె మీ సన్నిధిలో ప్రవర్తించకూడదు యేసయ్యా. ఎంతో మంది తప్పిపోయారు. ఈ రోజున మందిరంలో కనబడడం లేదు నాయన. అనేకులు వారికి ఎదురవుతున్న ఈ మార్గాలలో, పోరాటాలలో నిలబడలేక అనేకులు లోకంలో కలిసిపోయి ఉన్నారు తండ్రి. మమ్మల్ని కాపాడండి. మేము ఈ భూమి మీద బ్రతుకుతున్నదే ఆ నిశ్చలమైన రాజ్యం చేరుకోవాలని, కదల్చబడిన పరలోక రాజ్యంలో మీతో పాటు మేము ఉండాలని ఈ భూమి మీద భక్తి చేస్తున్నామయ్యా. మేము బ్రతుకుతున్నామయ్యా. మా నిరీక్షణ అదే అయ్యా. ఈ మాటలన్నీ దేవుని పరిశుద్ధాత్మ మా అందరి హృదయాలలో స్థిరపరచండి. మీ చిత్తమంతా మేము నెరవేర్చిన వారమై ప్రభువా, ఈ శోధనలో నిలిచిన వారమై ఆ రాజ్యాన్ని మేమంతా చేరుకోవాలి ప్రభా. మాకు ముందున్న పరిశుద్ధులందరూ వెళ్ళిపోయారయ్యా. మేము ఎప్పుడు ఆ రాజ్యంలో చేరుతాం నాయన. అంతవరకు ఏ బిడ్డ కదల్చబడకుండా కాపాడమని పరిశుద్ధాత్ముడా మీకు అప్పగిస్తున్నామయ్యా. పరిశుద్ధాత్ముడా మీకు అప్పగిస్తున్నాం. మీ మందిరంలో చిన్న ప్రతి బిడ్డని కాచుకోనాయనా. దేవుని పరిశుద్ధాత్మ ఈ పునరుద్ధాన ఆరాధన తండ్రి, మీరు మా మధ్యలో ఉండి ప్రశస్తమైన మీ మాటలు మాకు ఇచ్చినందుకు స్తోత్రం నాయన. మీ సేవకులను మీరు ఆత్మతో నింపారు. వారికి ఇచ్చిన దైవ ప్రత్యక్షతను బట్టి స్తోత్రం. నిశ్చలమైన రాజ్యంలో వారు చేరేంత వరకు కూడా వారి ప్రాణాత్మ శరీరాలను భద్రముగా కాపాడండి తండ్రి మీకు స్తోత్రం. మీరు రారాజుగా త్వరగా రాబోతున్నారు. ఆ రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. రెండు చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మన పునరుద్ధారణ ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మని సహవాసం సన్నిధి మనకును సర్వలోకంలో ఉన్న పరిశుద్ధులకి సదాకాలం ఆయన కృపతోడే నడిపించును గాక. ఆమేన్.